కొమరమి ఆసిఫాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఏరియాకు చెందిన ఏకైక ఓపెన్ కాస్ట్ గని ఖైరీగూడ ఓసి 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు లక్ష్యాన్ని అధిగమించినట్లుగా బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రమేష్ తెలిపారు. యాజమాన్యం నిర్దేశించిన 9.93 లక్షల టన్నుల లక్ష్యానికి గాను ఇప్పటికే 12.34 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 124% ప్రగతి సాధించినట్లుగా ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఓవర్ బర్డెన్ తొలగింపు పనులకు కొంత ఆటంకం కలిగించినప్పటికీ 60% ప్రగతితో కొనసాగుతున్నారన్నారు. వర్షాల సమయంలో కూడా బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి ఉత్పత్తి చేస్తున్నట్లుగా తెలిపారు. ఖైరీగూడ ఓసీ కార్మికుల క్రమశిక్షణతో పాటుగా భద్రతా నిబంధనలు పాటిస్తూ సేఫ్టీ విభాగంలో 4 అవార్డులు సాధించారన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనికి ప్రతిష్టాత్మకమైన 5 స్టార్ రేటింగ్ లభించిందన్నారు. బెల్లంపల్లి ఏరియా మరింత అభివృద్ధి సాధించేందుకు అధికారులు, కార్మికులు, ప్రజలందరూ సహకరించాలని కోరారు. అలాగే ఎంతో క్రమశిక్షణతో సేఫ్టీ వీక్ లో 4 ప్రైజులు సాధించడం జరిగింది. వారికి, అధికారులకి, సూపర్వైజర్లకి, అలాగే మాతో పాటు పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మున్ముందు ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే మరి మాకు 5 స్టార్ రేటింగ్ కూడా రావడం జరిగింది. ఈ మైన్కి మినిస్ట్రీ ఆఫ్ కోల్ నుంచి ఆ అవార్డు రావడం జరిగింది. మరి ఈ మున్ముందు కూడా ఇటువంటి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ మరి బెల్లంపల్లి ఏరియా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అలాగే పాత్రికేయ మిత్రులందరూ తమ సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాగా ఈ 3 రోజులు అండి మాకు 3,50,000 క్యూబిక్ మీటర్ల ఓబీ ఉత్పత్తి తీయలేకపోయాము. దానికి అనుగుణంగా రోజుకి 12,000 చొప్పున 36,000 టన్నుల బొగ్గు కూడా మేము ఉత్పత్తి చేయలేకపోయాము. కానీ మా యార్డ్స్లో, కోల్ యార్డ్లో ఉన్న బొగ్గుని మేము డిస్పాచ్ చేస్తున్నాము. మళ్ళా వర్షాలు తగ్గిన వెంటనే క్వారీలోంచి ఆ బొగ్గుని తీయటానికి ఆస్కారం ఉంది. దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి మేము